హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మసాలా రైస్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ బాండీ తీసుకుని అందులో నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకోవడం వల్ల మన మసాలా రైస్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. చెక్క, మొగ్గ, బిర్యానీ ఆకు, ఉల్లిగడ్డలు, అలాగే కొన్ని పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అవి వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత మనం ఇప్పుడు బిర్యానీ మసాలా వేసుకుందాము. మసాలా రైస్ కాబట్టి కొంచెం మసాలా ఎక్కువగానే పడుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు కొంచెం ధనియాల పొడి వేసుకొని ఫ్రై చేసుకుందాం. మసాలా బాగా వేగిన తర్వాత ఇప్పుడు బీట్రూట్ అలాగే టమోటా వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు మనం తీసుకునే రైస్ క్వాంటిటీని బట్టి వాటర్ వేసుకోవాలి. అదే 1 కప్పు రైస్ అయితే 2 కప్స్ రైస్ తీసుకోవాలి. ఇప్పుడు మనం నానబెట్టిన బాస్మతి రైస్ అన్ని ఆ వాటర్లో వేసుకోవాలి. రైస్ అన్ని వేసుకున్న తర్వాత అలా అన్నీ మిక్స్ చేసుకోవాలి. పైనుంచి మూత పెట్టి 5 మినిట్స్ అలాగే వదిలేయండి. 5 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి పైనుంచి కరివేపాకు వేసుకోండి. కరివేపాకు అనేది వేగే నూనెలోనే వేసుకోవచ్చు, ఇలాగే వేసుకోవచ్చు. ఇలా వేసుకోవడం వల్ల ఆ రైస్కి అనేది బాగా స్మెల్ పడుతుంది. ఇప్పుడు సాల్ట్ వేసుకుందాము. అలాగే కొంచెం కొత్తిమీర వేసుకొని ఉడికించుకుందాము. బాగా ఉడుకుతుంది ఫ్రెండ్స్. ఇంకా 10 మినిట్స్ అలా సమయం పడుతుంది. కొంచెం ఉడికింది, ఇంకా 5 మినిట్స్ అయితే సరిపోతుంది ఫ్రెండ్స్. ఏమన్నా లేదులే మొఖం అంతే ఫ్రెండ్స్, మసాలా రైస్ రెడీ. మసాలా రైస్ రేకి దాని తేగి నాటుకోడి చేసింది ఫ్రెండ్స్ మా అమ్మ. నాటుకోడి ఫుల్ వీడియో కూడా కావాలంటే ఫుల్ వీడియో అని కామెంట్లో పెట్టండి. అంతే ఫ్రెండ్స్, ఎంతో హెల్దీ అండ్ టేస్టీ మసాలా రైస్ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.